మిత్రులారా, చిన్నారి ఛానల్కు స్వాగతం. చిన్నారి ప్రేక్షకులారా, మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని వేమన పద్యాలు నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ఒక చక్కని వేమన పద్యం చూద్దామా? నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థాన బలివి గాని తన బలివి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. మొసలి నీళ్లలో ఉన్నప్పుడు ఏనుగునైనా నోటితో పట్టేసుకుంటుంది, నీటిలోకి లాగేసుకుంటుంది. అదే మొసలి మరి నేల మీదకు వచ్చినప్పుడు వీధిలోని కుక్కైనా అరిస్తే చాలు భయపడిపోతుంది. ఎందుకంటే దాని స్థావరం నీళ్లు, అంటే అది ఉండే ప్రదేశం నీళ్లు. ఆ నీళ్లలో ఉన్నప్పుడు దానికి స్థానబలంతోడే ఏనుగునైనా పట్టుకోగలుగుతుంది. అదే గనక బయటకు వచ్చినప్పుడు తనకి బలం సగమైపోతుంది. అందుకని మొసలి కుక్కని చూసినా సరే భయపడుతుంది. పిల్లలు, మీరు సైన్స్లో డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం చదివే ఉంటారు. అందులో డార్విన్ చెప్పినట్లుగా పరిస్థితులకు అనుగుణంగా తమలో మార్పులు చేసుకున్న జీవులు భూమిపై నివసిస్తున్నాయి, అలా చేసుకోలేనివి అంతరించిపోతున్నాయి. ఇలా డార్విన్ చెప్పినట్లుగా అవసరానికి తగినట్లుగా మార్పు చెందగలిగితేనే మనం జీవించగలుగుతాం, నెగ్గగలుగుతాం. లేదనుకోండి, ముసలి నేలపై భంగపడినట్లుగా ఎవరైనా సరే భంగపడవలసిందే అని ఈ పద్యం యొక్క అర్థం. తెలుసుకున్నారుగా పిల్లలు? మరొక్కసారి పద్యాన్ని చూద్దామా? నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఈ పద్యం దీని యొక్క భావం మీకు అర్థమయ్యాయి కదా. మరో చక్కని పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.